హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని యూనిట్ 1 బెర్నౌలీస్ ఈక్వేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ని లీనియర్ ఇన్ వై, లీనియర్ ఇన్ ఎక్స్ చేయడానికి పాసిబుల్గా ఉండదు. ఎందుకంటే ఈ టర్మ్ రైట్ సైడ్ పోతే -y/4 cos x అంటే dy/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ q ఆఫ్ x మాత్రమే ఉండాలి చివరిలో రైట్ సైడ్లో. కానీ y టర్మ్ ఉంది. సో y పవర్ టర్మ్ ఉంటే రైట్ సైడ్లో అది బెర్నౌలీస్ ఈక్వేషన్. ఓకే, అప్పుడు y పవర్ 4 ఉంది ఇక్కడ. y పవర్ 4ని ఎలిమినేట్ చేయాలి, y పవర్ -4తో మల్టిప్లై చేస్తాం. కాబట్టి బెర్నౌలీస్ ఈక్వేషన్ ఫామ్ ఎట్లా ఉంటుందంటే dy/dx plus p of x into y is equal to q of x into y ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు y పవర్ n ఎలిమినేట్ చేయడానికి y పవర్ -nతో మల్టిప్లై చేస్తే అప్పుడు ఎలిమినేట్ అయిపోద్ది. అంటే dy/dx ప్లస్ p of x into y is equal to q of x. అంటే ఇది లీనియర్ ఇన్ y లాగా వచ్చేస్తుంది. dy/dx ప్లస్ p of x into y is equal to q of x. దట్ ఈస్ ఎ లీనియర్ ఈక్వేషన్ ఇన్ y అని చెప్పచ్చు. ఇక్కడ రివర్స్లో ఉంటే y ప్లస్లో ఎక్స్, ఎక్స్ ప్లస్లో y ఉంటే అది లీనియర్ ఇన్ x అని చెప్పచ్చు. కాబట్టి ఇక్కడ y ఉంటే లీనియర్ ఇన్ y, x ఉంటే లీనియర్ ఇన్ x. dz ఉంది, dz/dx ప్లస్ p of x into y, p of x into z is equal to q of x. ఇలా ఉంటే లీనియర్ ఇన్ z అని చెప్పచ్చు. ఓకే, సో బెర్నౌలీస్ ఈక్వేషన్ ఇంకొక విధంగా రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫామ్ అంటాం. ఓకే, సో y టర్మ్ ఎలిమినేట్ చేసేస్తాం. ఇక్కడ చూడండి, y పవర్ 4 ఉంది, y పవర్ -4తో మల్టిప్లై చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ అని రాస్తున్నాం. సో గివెన్ d is x³ into dy/dx minus x²y is equal to -y/4 cos x. y/4 cos x ని రైట్ సైడ్కి తీసుకెళ్తే మైనస్ అవుతుంది. ఎస్, ఇప్పుడు ఈ టర్మ్ ఎలిమినేట్ అవ్వాలి. ఓకే, సో అది ఎలిమినేట్ చేయడానికి ముందు మనం ఇక్కడ dy/dx కోఎఫిషియంట్ x³ ఉంది కదా, అది ఉండకూడదు, అది డివైడ్ చేద్దాం, దాంతో డివైడ్ చేద్దాం. సో కాబట్టి డివైడింగ్ విత్ x³ ఫస్ట్ ఆ స్టెప్ చేసి మళ్ళీ y/4ని ఎలిమినేట్ చేద్దాం. సో డివైడింగ్ విత్ x³ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో x³ డివైడెడ్ బై x³ క్యాన్సిల్ అవుతుంది. సో మిగిలింది dy/dx మైనస్ x²/x³. x² క్యాన్సిల్ 1/x ఉంటుంది. ఓకే, కాబట్టి మైనస్ y/x ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు -y/4 ఇంటూ కాస్ ఎక్స్ డివైడెడ్ బై x³. ఎస్, ఇప్పుడు మనము y పవర్ -4తో మల్టిప్లై చేస్తాం ఈ ఈక్వేషన్ అని. ఎందుకంటే y/4, y/4 బేసిస్ ఈక్వల్, పవర్స్ని యాడ్ చేయొచ్చు. y/4 -4, y/0, ఎనీథింగ్ పవర్ 0 1. ఇది ఎలిమినేట్ అయిపోతే లీనియర్ ఇన్ y లాగా వచ్చేస్తుంది. ఓకే, సో కాబట్టి మల్టిప్లై విత్ y పవర్ -4 ఆన్ బోత్ సైడ్స్. కాబట్టి సో y పవర్ -4 dy/dx. సో ఆల్రెడీ y పవర్ 1 ఉంది, y పవర్ -4 బేసిస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేయొచ్చు, అంటే y పవర్ -3. ఓకే, సో y పవర్ -3 డివైడెడ్ బై x ఈజ్ ఈక్వల్ టు మైనస్, ఇక్కడ y పవర్ 4, y పవర్ -4 క్యాన్సిల్, అవునా, రాయట్లేదు మళ్ళీ. సో ఇక్కడ మిగిలింది minus cos x by x³. yes, so this is a Bernoulli's equation. ఇప్పుడు సెకండ్ టర్మ్ ఇదే కదా, ఇందులో y టర్మ్ తీసుకోండి. y పవర్ -3ని z అనుకోండి, ఆల్రెడీ xyలు ఉన్నాయి కదా, z అనుకుంటున్నా.
దాన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తే ఈ టర్మ్ వస్తుంది. సో y పవర్ -3 మళ్ళీ దేంతో డిఫరెన్షియేటింగ్ చేయాలి? xతో. ఎందుకు ఇక్కడ dy/dx ఉంది, yని xతో చేయాలి అందుకోసం. కాబట్టి సో దిస్ ఈజ్ ఏ బెర్నౌలీస్ ఈక్వేషన్. ఓకే, సో పుట్ y పవర్ -3 ఈజ్ ఈక్వల్ టు z. మనం చివరిలో y పవర్ -3ని z అని నోట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ టర్మ్ని xతో డిఫరెన్షియేటింగ్ చేయాలి. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. సో xతో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. సో x పవర్ n d/dx ఆఫ్ x పవర్ n. x పవర్ nకి ఫార్ములా n ఇంటూ x పవర్ n మైనస్. ఇక్కడ n అంటే ఎవరు? -3. x అంటే ఎవరు? y. yని xతో చేస్తున్నాము కాబట్టి yని x లాగా ఫీల్ అవుతున్నాము. సో x పవర్ nకి ఫార్ములా n ఇంటూ x. x అంటే y పవర్ n అంటే -3 మైనస్ మళ్ళీ yని xతో చేయొద్దు. సో dy/dx ఈజ్ ఈక్వల్ టు zని xతో చేయాలిగా, dz/dx. ఇప్పుడు ఒక పాయింట్. సో -3 అట్లనే ఉంటుంది, y పవర్ -3 -1 -4 రాసేస్తున్నాను dy/dx. ఓకే, అయితే ఆ -3 మల్టిప్లైలో ఉంది, రైట్ సైడ్ పోతే డివైడ్ అవుద్ది. సో -1/3 అవుతుంది dz/dx. ఇప్పుడు మనం ఈ వాల్యూని నంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి 1లో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. సో 1 ఇంప్లైస్ దీని ప్లేస్లో ఏం రాయొచ్చు ఇప్పుడు? -1/3 dz/dx మైనస్ y పవర్ -3 ఏమనుకున్నాం? z అనుకున్నాము, డివైడెడ్ బై x, దట్ ఈజ్ ఈక్వల్ టు -cos x డివైడెడ్ బై x3. అయితే ఇది లీనియర్ ఇన్ z లాగా వచ్చేస్తుంది. లీనియర్ ఇన్ z రావాలంటే dz/dx p ఆఫ్ x ఇంటూ z ఈజ్ ఈక్వల్ q. సరిపోయింది. అయితే dz/dx కోఎఫిషియంట్ -1/3 ఉండకూడదు, అంటే -3తో మల్టిప్లై చేయాలి. అవునా? -3తో మల్టిప్లై చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది, ఏముండదు dz/dx. ఓకే, కాబట్టి ఆ స్టెప్ని అరేంజ్మెంట్ చేస్తున్నా. సో మల్టిప్లై విత్ -3 ఆన్ బోత్ సైడ్స్. -3తో మల్టిప్లై చేస్తున్నా. -3/-3 ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, క్యాన్సిల్ అయిపోద్ది. 3/3 క్యాన్సిల్, dz/dx. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది. మల్టిప్లై చేస్తున్నా. 3/x ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు మైనస్ ప్లస్ అయిపోతుంది. 3తో మల్టిప్లై చేయి. 3 into cos x divided by x3, that is taking as number 2. మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ ఎ లీనియర్ ఈక్వేషన్ ఇన్ z. దీనికి జనరల్ సొల్యూషన్ z ఇంటూ if ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q ఆఫ్ x ఇంటూ if ఇంటూ dx ప్లస్ if అంటే e పవర్ ఇంటెగ్రల్ p ఆఫ్ x dx. ఫస్ట్ మనం ఇంటెగ్రల్ p ఆఫ్ x dx కనుక్కుందాం. దానికంటే ముందు p ఆఫ్ x dz/dx, p ఆఫ్ x అంటే 3/x, q ఆఫ్ x అంటే రైట్ సైడ్ లో ఉండేది 3 cos x by x3. ఓకే, సో అదే రాస్తున్నా. సో దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ z. కంపేర్ చేస్తున్నాను. కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ ఏంటి? dz/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x, వేర్ p of x is equal to z coefficient 3/x, q of x 3 cos x by x cube, 3 cos x by x cube. ఇప్పుడు మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కుందాం. ఫస్ట్ ఇంటెగ్రల్ p of x dx ని కనుక్కుందాం. ఓకే, ఇప్పుడు ఇంటెగ్రల్ p of x dx ని కనుక్కుందాం. ఇంటెగ్రల్ p of x ఇంటూ dx, ఇక్కడ 3 కాన్స్టెంట్ అవుట్ సైడ్ లో రాస్తున్నా. సో 1/x ఇంటూ dx. ఇంటెగ్రల్ 1/x డైరెక్ట్ ఫార్ములా log x.
దీన్ని ఇంకొక విధంగా లాగ్ ఎక్స్ క్యూబ్ రాయొచ్చు, లాగ్ ఎక్స్ క్యూబ్. ఇప్పుడు నేను ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని క్యాలిక్యులేట్ చేస్తున్నా. సో ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే ఇదే అనమాట. ఓకే, సో లాగ్ ఎక్స్ క్యూబ్, ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఎక్స్ ఐఎఫ్కి ఫార్ములా ఇది. ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే లాగ్ ఎక్స్ క్యూబ్, ఈ లాగ్ క్యాన్సిల్ ఎక్స్ క్యూబ్. ఇప్పుడు నంబర్ 2కి జనరల్ సొల్యూషన్ రాస్తాం. జనరల్ సొల్యూషన్ టు ఈక్వేషన్ 2e. సో ఫార్ములా ఇది లీనియర్ ఇన్ జెడ్ కాబట్టి జెడ్ ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. జెడ్ ఇంటూ ఐఎఫ్ అంటే ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ 3 cos x డివైడెడ్ బై ఎక్స్ క్యూబ్ ఇంటూ ఐఎఫ్ అంటే ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్, dx ప్లస్ సి. జెడ్ ఇంటూ ఎక్స్ క్యూబ్, ఇక్కడ 3 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్నా, కాస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి. సో జెడ్ ఇంటూ ఎక్స్ క్యూబ్, 3 కాస్కి ఇంటిగ్రేషన్ ఓన్లీ సైన్ ఎక్స్, ఓకే, ప్లస్ సి. బట్ జెడ్ ప్లేస్లో వై పవర్ -3 అనుకుందాం. స్టార్టింగ్లో రీప్లేస్ చేసాం కదా, అది సబ్స్టిట్యూట్ చేసేస్తాం. y పవర్ -3 ఇంటూ ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3 sin x ప్లస్ సి. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.